జనగామ జిల్లా జనగామ మండలం పెద్దతండ ఎం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా గగ్గులోతు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడారు. జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి పెద్దతండ ఎం గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, లింగాల నర్సిరెడ్డి గారికి, అట్లాగే మన కరుణాకర్ రెడ్డి గారికి, దూడల సిద్ధన్న గారికి, మా గ్రామ ప్రజలకు, మా పాత తండ ప్రజలకు అందరికీ నమశుభాంజలి, నా యొక్క శుభాకాంక్షలు. 700 జనాభా ఉంటుంది. అందులో మినిమం ఒక 400 మంది ఉన్నారు. మెయిన్ కార్యకర్తలు 100-150 మంది ఉంటారు. ఇంకా మెయిన్ కార్యకర్తలు 50-100 దాకా ఉంటారు. వార్డు నెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, దూడల సిద్ధన్న గారు కూడా ఉన్నారు. మా గ్రామంలో ఒక 2-3 కౌన్సిలర్లు ఉన్నారు. చాలా పార్టీ ప్రపంచంలో కానీ ఇప్పటికీ తెలంగాణ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ అతిగా మెజార్టీలో గెలిచింది. మళ్ళీ ఇక్కడ కూడా మా ఇప్పటికీ నెక్స్ట్ వరకు సర్పంచ్ కానీ ఎంపీటీసీల వరకు కాంగ్రెస్ పార్టీలో చాలా బహిరంగ గెలుస్తారు. 1950 పైచీలుగా ఓట్లు పడ్డాయి. ఘన మెజార్టీతో అన్న కొద్దిలోనే పోయింది కానీ మిస్ అయిపోయింది. కానీ నెక్స్ట్ టైం అట్లేం జరగదు. ఇప్పటికే అన్నకు చాలా మంచి పేరు ఉన్నది. మళ్ళీ గెలిపే పొజిషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి పనులు చేసారు. రోడ్లు కానీ బోర్లు కానీ అలాంటి అన్నగారు చాలా నర్మెట దగ్గర 4 ఎకరాల భూమి కూడా హాస్టల్కి బాలికలకు ఇచ్చిర్రు. అన్నగారు చాలా మంచి పనులు చేసిర్రు. అన్నకు అలాంటిది ఏం లేదు. అన్నకు మంచి పేరు ఉన్నది. ఇప్పటి నుండి వచ్చి కూడా అన్నగారికి తీసుకొచ్చి గ్రామ శాఖ మన గ్రామంలో కానీ శంకుస్థాపనలు కానీ గద్దెలు కానీ కట్టియడం జరుగుతుంది. అన్నగారు వస్తారు, చేస్తారు. పోటీ ఎలాంటి ప్రభుత్వం లేకున్నా టీఆర్ఎస్ ఓట్లో కూడా సర్పంచ్గా పోటీ చేసిన మళ్ళీ రేపు అవకాశం ఇస్తే అన్నగారు కనుక బీఫామ్ ఇస్తే కంపల్సరీ పోటీ చేస్తాను. చేసిన ఎలక్షన్లలో కూడా ఇప్పటికీ యువకులు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికి మొగ్గు చూపుతుర్రు. 4 పథకాలు అమలైనాయి. ఇంకో 2 కూడా అమలు చేస్తారు. సార్ కూడా చాలా ఇప్పటికీ కష్టపడి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నిటికీ ఆర్టీసీ వాళ్ళకు మహిళలకు కానీ అన్నింటి కానీ చేసిర్రు. ఇంకొక 2 ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ అంటారు. అవి కూడా చేస్తారు కంపల్సరీ. వెనుకపోయే సవాలే లేదు. కంపల్సరీ మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మంచిగా అనుకుంటారు. ఇక పార్టీ అనే ఎక్స్ పార్టీ వాళ్ళు ఎవరో విభజిస్తుంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం అవన్నీ పట్టించుకోవద్దు. మనకు ఇప్పటికీ మహిళలు మాత్రం చాలా సంతోషంగా సుఖభంగా ఎక్కడికైనా సరే బయలుదేరి సుఖ సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఒకప్పుడు కూడా కేసీఆర్ కూడా మాట్లాడారు. ఆయన గెలిచినప్పుడు కూడా 1 సంవత్సరంలో ఏమి ఇవ్వాలి. ఆయన చేయడం కూడా 2-3 సంవత్సరాలు పట్టింది. కాకపోతే ఆయన 500-600 ఎకరాలకు ఇవ్వడం, ఇప్పుడు మనం 5 ఎకరాల 10 ఎకరాల పరిమితంగా అన్నగారు ఇస్తారు. ఇదే మంచి పని, కరెక్ట్ రైతులకు చెందుతుంది. అన్నగారు తీసుకున్న ఆలోచన కూడా చాలా బాగున్నాయి. ఆడోళ్ళకు ఆర్టీసీ కూడా చాలా బాగుంది. ప్రభుత్వం మంచిగా వెళ్తుంది. ఇప్పటిదాకా సీఎం గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ అన్న పథకాలు ఊరూరా ఆయన చేసే ప్రతి ఒక్క పనులు మంచి పనులు గ్రామాలకు చెందుతాయి. చాలా బాగుంటుంది. 6 గ్యారెంటీలు గడప గడపకు ప్రజలకు చెందేలా నేను గ్రామశాఖ అధ్యక్షునిగా చేరేలా ప్రయత్నిస్తాను.